షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడుచున్న దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ వచనం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. We will rejoice in thy salvation, and in the name of our God we will set up our banners. The Lord fulfill all thy petitions. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యుద్ధాన్ని ఎదుర్కొనేటువంటి సమయంలో రాజు కోసం చేసేటువంటి ప్రార్థనగా ఈ కీర్తన రచించినట్లు మనం తెలుసుకోవాలి. దేవుడిచ్చిన రక్షణను బట్టి మనకు జయోత్సాహం, ఆయన నామమును బట్టే మన ధ్వజం ఎత్తటం. పిల్లలు సంతోషించడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే అని చెప్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థితిని బట్టి బిడ్డలు ఆనందించేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. మన జయోత్సాహానికి కారణం మన రక్షణే అయి ఉండాలి తప్ప మరి దేన్ని బట్టో మనము జయోత్సాహం చేస్తే వ్యర్థమే. ఎవ్వరూ చేయలేని ఘనమైన కార్యం ప్రభువు చేశాడు. ఎవరి వల్ల కాదది. ఆయనే మనలను రక్షించెను, మన పాపపు దాస్యము నుండి మనల్ని విడిపించెను. మనల్ని రక్షించాడు కాబట్టి ఎంతగా దేవుణ్ణి స్తుతించినా ఆయన రుణాన్ని మనం ఇంకా తీర్చజాలం. ఆయన నామము పెట్టబడింది మనకి. మన ధ్వజమెత్తుచున్నాం, మన తల ఎత్తుకునేది అదే. మన అతిశయ కారణం ఏమిటో తెలుసా? దేవుని నామమును కలిగి ఉన్నాము. రక్షణ పొందకుండా దేవుని నామాన్ని ఉపయోగించటం దానంత అవివేకం మరొకటి ఉండదండి. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తుంటారు, పెదవులతో ఎన్నో సుభాషితాలు పలుకుతూ ఉంటారు. ఏం ప్రయోజనమండి? ఒకవేళ మేలు జరగొచ్చేమో కానీ పాపక్షమాపణ లేనిదే పరలోకం ఉండదన్న సత్యాన్ని తెలుసుకోక తప్పదు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. మనము క్షేమంగా ఉండాలి అంటే, అనేకులు మనకు శుభాకాంక్షలు తెలియచేయాలి అంటే, మన దేవుడిచ్చిన రక్షణను బట్టి జయోత్సాహం చేస్తూ జీవించాలి. ఆ దేవుని నామమును బట్టి తల ఎత్తుకుంటూ ధ్వజమెత్తుతూ ముందుకు సాగాలి. మన అతిశయానికి కారణం ఆది సంభూతుడని అందరూ గుర్తించాలి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును కాక. రక్షింపబడకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ప్రార్థనలకు జవాబులు పొందటం చాలా కష్టమనే అనిపిస్తోంది. మరికొందరు ప్రభువా ప్రభు అని నామమున ప్రార్థించారు, అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, సూచక్రియలు చేశారండి కదని అనొచ్చు. కానీ అటువంటి వారిని ప్రభువు వేషధారులు అంటాడు. మీరెవరో నేను ఎరుగను అంటాడు. దేవుడు మన కోరికలు సిద్ధింప చేసేవాడండి. ఆపదల్లో ఉన్నప్పుడు, సాతాను కుతంత్రాలతో యుద్ధాలు జరిగిస్తూ ఉన్నప్పుడు మన ప్రక్క నుండే దేవుడు, మన చెంత నుండే దేవుడు. ఎందుకు? ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి, మన రక్షణ కర్త దేవుడు కాబట్టి. నీవు జయోత్సాహం చేస్తున్నావా? దేవుణ్ణి ఊరేగిస్తున్నావా? నీలో జయం కలగచేసింది దేవుడే అని ఆయన్ని ఘనపరుస్తున్నావా? మన దేవుని నామమును బట్టి ధ్వజమెత్తుదాం. ఎస్, దానిలో సిగ్గుపడాల్సిన పని లేదు. నా మహాదేవుని మహోన్నతుని కృప వలన నేను ఈ విధంగా మనుగడ సాధించగలుగుతున్నానని సమాజానికి చాటి చెప్పొచ్చు. నీ ప్రార్థనలు సఫలమవుతున్నాయా లేదా విఫలమవుతున్నాయో ఆలోచించు. ప్రభువు తన భక్తుల మొర్ర ఆలకించు దేవుడు. ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఎవ్వరినీ త్రోసివేయడు, ఎవ్వరినీ అనాథలుగా విడవడు. ప్రభువా అని ఆయన నోరారా పిలిస్తే నేనున్నాను అని జవాబిచ్చే దేవుడు ఆయన. దేవుడి నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకో. దేవుని నామమును అపవిత్రంగా ఉచ్చరించవద్దు. ఆయన వినుటకు సిద్ధంగా ఉన్నాడు, నీకు జవాబిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎన్నోసార్లు విఫలమైపోయావేమో జీవిత ప్రయాణములో,
ఈరోజు నీ ప్రార్థనను దేవుడు సఫలపరచబోతున్నాడు. నువ్వు అడిగిన దానికన్నా, ఆశించిన దానికన్నా ఈరోజు నీకు అధికంగా ఇవ్వబోతున్నాడు. విశ్వసించు. విశ్వసించు వారు కలవరపడరండి. దేవుని యొక్క సహాయం నీ చెంతకు రాబోతోంది. నువ్వు దేవుడిచ్చిన రక్షణను బట్టి సిగ్గుపడద్దు. జయోత్సాహం చేయి. ఆ దేవుని నామాన్ని నువ్వు కలిగి ఉన్నావు. బలమైన దుర్గముగా నీవు ఉన్నావు. ఎందుకంటే ఆయన చెంత నీవు ఉన్నావు కాబట్టి. నీ ప్రార్థనలకు ప్రతిఫలమును పొంది ప్రభు కొరకు ఒక బలమైన పనిముట్టుగా జీవించుదువుగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.